జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మునిపెన్నడూ లేని రీతిలో దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. డజన్ల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వ బలగల చేతిలో అంతమవుతున్నారు. ఆపరేషన్ కగారు పేరిట కేంద్రం ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన మావోయిస్టుల ఏరివేత చర్యలు వేసవి గాడ్పుల మధ్య మరింత తీవ్రమైంది. 2 మాసాల వ్యవధిలో 100 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ప్రభుత్వ బలగాల స్వాధీనమైంది. ఆపరేషన్ కగార్లో వివిధ బలగాలకు చెందిన సుమారు 3000 మంది జవాన్లు పాల్గొంటారు. వీరంతా కొన్ని వారాల పాటు అడవుల్లోనే ఉండే విధంగా కేంద్ర హోంశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. హెలికాప్టర్లు, ఎయిర్ అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచింది. ఆపరేషన్ కగార్ అనే పేరును ఖరారు చేయడంలో కూడా కేంద్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కగార్ అంటే అంతిమ యుద్ధమని లక్ష్యానికి అర్థం. ఈ ఏడాది వేసవిలోగా మావోయిస్టుల అలజడి లేకుండా చేయాలనే పట్టుదలగా ఉన్న కేంద్రం అందుకోసం పూర్తి స్థాయి వ్యూహాన్ని సన్నద్ధం చేసింది. 7 జిల్లాలుగా విడిపోయి ఉన్న బస్తర్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన భౌగోళిక ప్రత్యేకతలు ఉన్నాయి. అంతటా అటవీ ప్రాంతమే ఉన్న నీటి వసతి, జనసాంద్రత రీత్యా ఒక్కో ప్రాంతం ఒక విధంగా ఉంటుంది. బిజాపూర్, సుక్మా, దంతెవాడ, ఉత్తర్ బస్తర్, దక్షిణ బస్తర్, బైలదిల్లా, కాంకేర్లుగా విడిపోయిన బస్తర్లో బలగాల మోహరింపును కూడా కేంద్రం చాలా జాగ్రత్తగా చేసింది. ఈ మొత్తం ఆపరేషన్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ ఐపీఎస్ అధికారుల పాత్ర కీలకంగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే 2011 ఐపీఎస్ బ్యాచ్ చెందిన అధికారుల చొరవ ఉంది. వీరంతా గతంలో మావోయిస్టుల ఏరివేత చర్యల్లో అనుభవం ఉన్నవారు కావడంతో కేంద్రం వీరికి పూర్తి అధికారం ఇచ్చింది. 1980లో దండకారణ్యంలో ప్రవేశించిన వామపక్ష తీవ్రవాదం 90వ దశకం తర్వాత ఉధృత రూపం దాల్చింది. విముక్తి ప్రాంతాల ఏర్పాటు వరకు వెళ్ళింది. బస్తర్ అడవుల్లో భద్రతా బలగాలు సంచరించడం అసాధ్యంగా మారింది. ఏరియా డామినేషన్ ఆపరేషన్లకు వెళ్లిన బలగాలపై మావోయిస్టులు డజన్ల సార్లు దాడులు చేసి జవాన్లను హతమార్చడం పరిపాటిగా మారింది. తొలిసారి మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత మావోయిస్టులపై కేంద్రం పగడ్బందీ వ్యూహాన్ని అనుసరించడం మొదలుపెట్టింది. దుందుడుకుగా అడవుల్లో బలగాలను మోహరించడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దశలవారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. మావోయిస్టుల ఉనికి గురించిన సమాచారం నిరంతరం సాయుధ బలగాలకు అందుతున్నా వెంటనే చర్యలకు పూనుకోకుండా ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తూ వచ్చాయి. బస్తర్లో బలగాలు పాగా వేయడం వెనుక భద్రతా బలగాల సుదీర్ఘ శ్రమ దాగి ఉంది. ఇక్కడ ఆదివాసీలు మొత్తం మావోయిస్టు పార్టీకి సానుభూతి పరులే. అందుకే భద్రతా బలగాలు అడుగు పెడితే క్షణాల వాళ్లకు సమాచారం తెలిసిపోతుంది. దీన్ని కౌంటర్ చేసే సమాచార వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల ఎన్ని వేల సాయుధ బలగాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన కేంద్రం 2014 నుంచి 2 ఏళ్ల పాటు పూర్తిగా కేంద్రీకరించి సమాచార వ్యవస్థ ఏర్పాటు కోసం నిరంతరం ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నం ఫలించడంతో ఆపరేషన్ కగార్కు మార్గం సుగమమైంది. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 2014-17 మధ్య కాలంలో మాట్ ప్రాంతంలోకి సిఆర్పీఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ డాగ్స్ బలగాలు భారీగా చొచ్చుకుపోయాయి. మారుమూల పల్లెల్లో రోడ్లు నిర్మించడం, సెల్ టవర్లు ఏర్పాటు చేయడం, యువతను ఆకర్షించడంలో ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. మినీ థియేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం, సంక్షేమం అందించడంతో పాటు అక్కడి ప్రజలను బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేసి బస్తరై ఆధిపత్యం సాధించాయి. దీంతో ఇప్పుడు అక్కడ చీమ చిటుకుమన్న వెంటనే భద్రతా బలగాలకు సమాచారం తెలియడం మొదలైంది. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉండే 5 ఏరియా కమిటీలోని 250 మంది సాయుధ మావోయిస్టుల సమాచారం మొత్తం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్ళింది. ఇందులో భాగంగానే కాంకేర్ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గత ఏడాది చివరలో కేంద్రం ఆపరేషన్ కగార్లో పాల్గొనే బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. వానాకాలంలో కూంబింగ్, గుట్టలో దాడులు చేయడంపై సిఆర్పీఎఫ్ బలగాలకు శిక్షణ ఇచ్చింది. బస్తర్ ఫైటర్స్ పేరుతో మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించింది. సెల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టు నేతల ఆచూకీ కనిపెడుతున్నారు. దీనివల్లే బస్తర్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5న కాంకేర్ జిల్లాలో మావోయిస్టుల కదలికకు సంబంధించిన సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ సమాచారం గ్రిడ్ లొకేషన్ బస్తర్ ఐజీకి పంపించారు. స్థానికంగా ఉన్న తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పక్కా వివరాలు సేకరించారు. కూంబింగ్కు వచ్చే భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అంబుష్ వేసి మందు పాత్రలు అమర్చి బూబీ ట్రూప్స్ పెడుతున్నారు.
పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా ముందుగానే వీటిని గుర్తించి పెను ప్రమాదం నుంచి తప్పుకుంటున్నారు. అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ పోలీసులతో కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు జతకట్టి 2 రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే సాయుధ మావోయిస్టులో మార్పు తీసుకురావడం కోసం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్న పోలీసులు మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యల కట్టడి కోసం అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో క్యాంపులు ఏర్పాటు చేసి అనునిత్యం కాపలా కాస్తున్నారు. దీనికి తోడు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పోలీసులు ఎదురుపడినప్పుడు దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లుతోంది. కీకారణ్య గ్రామాల్లోనూ మరిన్ని బేస్ క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టుల ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెడుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. మావోయిస్టుల ఢిల్లీలో బేస్ క్యాంపుల నిర్మాణాల్లో వేగం పెంచింది. దీన్నే సైనిక పరిభాషలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ గా పేర్కొంటారు. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మావోయిస్టులు మరింత లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వారికి సమాచారం అందకపోవడం, బయట నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం ప్రతికూలంగా మారుతుంది. అనివార్యంగా ఏదో ఒక మార్గంలో బయటకు రావాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఇక్కడే భద్రతా బలగాల మాన్యువల్ ఇన్ఫార్మర్ నెట్వర్క్ మునిపెన్నడూ లేని విధంగా పగడ్బందీగా పనిచేస్తుంది. సమాచార వనరులు పెరగడం, సాంకేతికత పెరగడంతో భద్రతా బలగాల పని సులువుగా మారుతుంది. దీంతో ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల సేఫ్ జోన్ అయిన అబుజ్మడ్లోకి సైతం బలగాలు అడుగుపెట్టాయి. సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలో అబుజ్మడ్ విస్తరించి ఉంది. కొండలు గుట్టల్లో దట్టంగా ఉండే అబుజ్మడ్లో నీటి వసతులు చాలా తక్కువ. గతంలో ప్రభుత్వ సాయుధ బలగాలు ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు జంకడానికి కారణం నీటి వసతి లేకపోవడమే అంటారు. మావోయిస్టులు తలదాచుకుంటున్న ఢిల్లీపై దాడులు చేసేందుకు గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ మాసాల మధ్య పూర్తి ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం వివిధ బలగాలకు చెందిన 3000 మంది సాయుధ జవాన్లను రంగంలోకి దింపింది. ప్రతి ఏటా వేసవిలో మావోయిస్టులు చేసే హింసాత్మక చర్యలను నివారించడంతో పాటు వారి ఉనికిని ప్రశ్నార్థం చేసే విధంగా ప్రణాళిక రచించింది కేంద్ర హోంశాఖ. అనుకోని పరిస్థితిలో జవాన్లు గాయపడితే హుటాహుటిన వారిని తరలించేందుకు MI-17 చాపర్లను కూడా అందుబాటులో ఉంచింది. బుల్లెట్ గాయాలకు చికిత్స చేసేందుకు శిక్షణ పొందిన వైద్యులను, రక్తస్రావాన్ని అరికట్టే మెడిసిన్ కిట్లను కూడా ఏర్పాటు చేసింది. భీకర కాల్పులు జరిగినప్పుడు లోతట్టు అటవీ ప్రాంతాల్లో చిక్కుకుపోయే జవాన్లకు, దారి తప్పిపోయే వారి కోసం ప్రత్యేక టెక్నాలజీని ఏర్పాటు చేసింది. దారి తప్పిన జవాన్లు కనీసం 4 రోజుల పాటు అడవుల్లో తలదాచుకునేందుకు వీలుగా ప్రత్యేక ఆహార పదార్థాలను అందించింది. గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ మాసాల మధ్య సుమారు 50 మంది IPS అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పగడ్బందీ వ్యూహం, ఎత్తుగడలు రూపొందించిన తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లు ఈ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి తొలి వారంలో ఆపరేషన్ కగారు మొదలైంది. జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల పాటు నిరంతరం జరిగే ఆపరేషన్ తర్వాత మావోయిస్టుల ఉనికి పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. ఎక్కడైనా కొంతమంది తలదాచుకున్నప్పటికీ మావోయిస్టులు ఆయుపట్టుగా ఉన్న ఫైర్ పవర్ దెబ్బతింటుంది. దీంతో దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం క్రమంగా బలహీనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.